గురువుగారు మనం గత వీడియో చేసినప్పుడు శివతత్వం గురించి చాలా చక్కగా చెప్పారు మీరు. యాహ్! చెప్పేటప్పుడు ఇలా అకారణంగా మనం ఎవరన్నా వస్తే చుట్టాలు హ్మ్. వచ్చినప్పుడు కానీ, వాళ్ళ ముందు గట్టిగా మాట్లాడము. పూజ చేసేటప్పుడు ఏదన్నా మాట్లాడితే దానికి అసలు ప్రతిఫలం ఉండదు అని అవునమ్మా. చాలా గట్టిగా బాగా అరుపులు, వివరించారు. కేకలు వేయకూడదని ఆ! చెప్పాను. అయితే నాకేమనిపించిందంటే, ఇంట్లో కూడా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. మన చుట్టాల్లో కానివ్వండి, ఈవెన్ అవునమ్మా. ఆఫీస్‌లో అవునమ్మా. కానివ్వండి, ఎవరైనా మనం స్ ఏదన్నా సందర్భం ఉంది, గట్టిగా హ్మ్. మాట్లాడారు అంటే దానికొక అర్థం ఉంటుంది. అవునమ్మా. మన వల్ల తప్పు జరిగింది కదా! అందుకే పాపం అరిచారు అని మనం సర్దుకోవడం ఉంటుంది. అవునమ్మా. కానీ అసలు సందర్భం ఏమీ లేకుండా, ప్రతి చిన్న విషయానికి గట్టిగా రంకెలేస్తూ, గట్టిగా హ్మ్. కేకలేస్తూ మాట్లాడటం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. యాహ్! అసలు ఎందుకు అలా చేస్తారని వివరిస్తూ హ్మ్. దానికేమైనా పరిహారం ఉంటుందా చెప్పండి? తప్పకుండా అమ్మా. పాయింట్ నంబర్ 1 వాళ్ళు అరవడానికి 2 కారణాలు. ఒకటి జాతక చక్రం మెయిన్‌గా ఎవరికైనా లగ్నం గనక అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు. అంటే పాపగ్రహ సంబంధాలు అందులో ముఖ్యంగా కుజుడు పాత్ర ఎక్కువగా ఉంది. లేదా నీచబడినటువంటి రవి పాత్ర ఎక్కువగా ఉంది. లేదా రవి కుజులు లేకపోతే అగ్నితత్వ రాసుల యొక్క సంబంధం వాళ్ళ లగ్నం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఫైరీ నేచర్ అంటారు. మనం జన్మజాతకం చూసి ఒక 10 జాతకాలు అక్కడ పెట్టి ఇందులో ఎవరు గట్టిగా అరుస్తారంటే జాతకం తీసి చూపించొచ్చు మనం. ఓకే. మనుషులు చూడకుండానే బాబు ఈ జాతకుడు ఎక్కువ కోపిష్టి అని చెప్పొచ్చు మనం. పర్సనల్ చార్ట్‌లో ఉంటుందది. చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. రెండవది ఏమిటి అంటే మనకు అనిపిస్తుంటుంది ఇంట్లో అందరూ శాంతంగానే ఉన్నారు. పెంపకం శాంతంగానే ఉంది. ఎందుకు అరుస్తున్నాడు అడిగినా అర్థం కాదు. దిస్ ఇస్ ద కారణం. ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళకి ప్రశాంతంగా అంటే అలవాటు ఉండదు కొంతమందికి. అంటే ఎలా అంటే ఈ రకంగా కూడా డీల్ చేయొచ్చు కదా! ప్రశాంతంగా మాట్లాడుకుని డీల్ చేయొచ్చు కదా! ఎందుకు ఈ అరుపులు, కేకలతోనే డీల్ చేయాలనేంత మెచ్యూరిటీ ఉండదు. కొంతమంది బ్లాస్ట్ అయిపోయే గుణం ఉంటుంది కొంతమందికి. అంటే ఎలాగా ప్రతి చిన్న విషయాన్ని అలా బ్లాస్ట్ అయిపోతున్నా కానీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేరు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ అరుపు అరుస్తే కానీ ఫ్రీ అవ్వలేరు వాళ్ళు. ఇక్కడ ఈ చిన్న వస్తువు తీసి పక్కన పెట్టు అన్న విషయాన్ని కూడా గట్టిగా అరుస్తారు. అంటే వాళ్ళకి అది అవ్వకపోతే వాళ్ళకి తోచదమ్మా లోపల ఏదో సంథింగ్ బర్న్ అవుతూ ఉంటుంది. అది బ్లాస్ట్ అయిపోతేనే అది లావా కొండ బద్దలైనట్టు అవుతుంది. వాళ్ళలో ఉన్న వీక్నెస్ అది. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళకి ఒకటి మెచ్యూరిటీ లెవెల్స్ పెరగకపోవడము, రెండవది వాళ్ళలో ఉండే వీక్నెస్, బ్లాస్టింగ్ వీక్నెస్ అది. బ్లాస్ట్ అవుతాయి కానీ వాళ్ళు ప్రశాంతత ఉండదు. పోనీ వాళ్ళు చెడ్డవాళ్ళు లాంటి చెడ్డవాళ్ళు కూడా ఉండరు ఇక్కడ. మీరు బ్లాస్ట్ అయ్యే వాళ్ళందరూ మంచి వాళ్ళే గుర్తుపెట్టుకోండి. కాకపోతే వాళ్ళ వీక్నెస్ అరిచేయాలి, గోల పెట్టేసేయాలి, బ్లాస్ట్ అయిపోవాలి. కానీ బయట చూసే వాళ్ళకి ఏంటంటే అరిచేవాడిని చెడ్డోడు అనుకుంటారు. అది వాళ్ళకి తెలియాలి ఫస్ట్. వాళ్ళకి ఎదుటి వాళ్ళు కూడా గురువు గారు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మన ప్రవర్తనే కదమ్మా వాళ్ళకి చెప్పేదే ఇట్లా ప్రవర్తిస్తున్నాడు. అవతల వ్యక్తికి మీరు ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టాడు ఒక అరుపు చాలు వాళ్ళు దూరం అయిపోవడానికి. ఈ విషయం తెలుసుకోవాలి వాళ్ళు ఫస్ట్. ఈ అరిచే వాళ్ళు ఎందుకంటే వాళ్ళలో ఉన్న వీక్నెస్ వల్ల అట్లా అయిపోతుంది. అయితే ఇక్కడ మనకి దీనికి శాస్త్రంలో రెమెడీ ఏమిటి? ఇది మనసు బుద్ధి కంట్రోల్ లేకపోవడం వల్ల జరుగుతుంటుంది. అయితే ఈ మనసు బుద్ధి ఎప్పుడు కంట్రోల్ అవుతుంది? వీళ్ళు మాట్లాడే మాట సున్నితంగా రావాలంటే ఏం చేయాలి? కొంతమందికి అలా మాట్లాడరు కానీ వీళ్ళు మాట్లాడేది అవతల వాళ్ళంతా నెగిటివ్ గా కూడా తీసుకుంటుంటారు. అలాంటప్పుడు ఏమిటి శాస్త్రంలో అంటే ఒకటి విష్ణు సహస్రనామాలు వినమని చెప్పింది శాస్త్రం. రెండవది బుధుడు పాడైనా కూడా కుజుడు ఓవర్ గా ఫైరీ సైన్స్ తో కనెక్ట్ అయ్యి బుధుడు పాడైనా కూడా వాళ్ళు ఏం మాట్లాడతారు ఎందుకు అరుస్తారో అర్థం కాదు. ఎందుకంటే బుద్ధి పాడైంది. మనస్కారకుడు చంద్రుడు పాడవుతాడు వాళ్ళకి. అంటే ప్రధానంగా ఇక్కడ మార్స్ ఫైరీ సైన్ లేదా పాపగ్రహాలతో లగ్న సంబంధము లేదా మెర్క్రీ అండ్ మూన్ అంటే మనస్కారకుడు బుద్ధికారకుడు స్థితి పోయింది అక్కడ. అందుకు వాళ్ళకి అలా జరుగుతుంది. అలాంటప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటంటే ఒకటి మెడిటేషన్ చేయాలి. రెండవది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః. అంటే దీని అర్థం ఏమిటంటే అమ్మవారు తాంబూల చరవణం చేస్తుంటే లోకాలన్నిటికీ ఆ సువాసన వెళ్ళి అబ్బాయి ఎంత గొప్పగా ఉంది సువాసన అనుకుంటున్నారు. అమ్మవారి నోటి నుంచి వచ్చిందిగా అది ఎవరైతే చేస్తారో అప్పుడు వాళ్ళకి బుద్ధి ఎలా పనిచేస్తుందంటే నేను ఎలా మాట్లాడాలి, నేను ఎందుకు ఇక్కడ అరవాల్సిన పని ఏమిటి, ఎందుకు అరుస్తున్నాను, సున్నితంగా చెప్పొచ్చుగా, కూల్గా చెప్పొచ్చుగా, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది పెరుగుతూ ఉంటుంది వారికి. ఆ రకంగా ఈ మంత్రం పనిచేస్తుంది వారికి. అట్లాగే ఇంట్లో గృహంలో కూడా ఎక్కువగా ఫైరీ ఐటమ్స్ గనక
అంటే ఏమిటి అగ్ని సంబంధించిన అంటే ఇస్త్రీ పెట్టెలు కానీ ఇట్లాంటివి నార్త్ సైడ్ పెట్టినా కూడా ఈ నేచర్ పెరుగుతుంది. ఈస్ట్లో కూడా కొంతమంది తెలియక ఇంట్లో ఏం చేస్తారంటే వెపన్స్ ఏదో కత్తులు కటార్లు లాంటివి ఈస్ట్లో పెడతారు. అప్పుడు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి. అందుకని లైట్ గ్రీన్ కలర్ ఇంట్లో తూర్పు భాగాన వేసి అక్కడ కనుక రాముడు పట్టాభిషేకం బొమ్మ కనుక ఇంట్లో పెట్టినట్లయితే ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. అంటే ఒకరి మాట ఒకరు వినాలి. పెద్దవాళ్ళు చెప్పేది కరెక్టే అని చిన్నవాళ్ళకి అనిపిస్తుంది. చిన్నపిల్లలు వీళ్ళకి మనం అంటే వీళ్ళ ఏజ్ ఇలాంటిది అని వీళ్ళు పెద్దవాళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్యని ఈ గొడవలు అనేటువంటివి తగ్గుతాయి. ధర్మంగా ఉండే తత్వాన్ని కానీ లేకపోతే అనవసరంగా నేను ఎందుకు అరుస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ కానీ ఈ తూర్పు భాగంలో రాముడు పట్టాభిషేకం బొమ్మ లైట్ గ్రీన్ కలర్ వేయడం వల్ల ఇంట్లో, ఎందుకంటే ఇంట్లో కదమ్మా ఇదంతా జరిగేది, ఇంటి యొక్క కంట్రోల్ కూడా కావాలి మనకి, ఆ రకంగా పనిచేస్తుంది. ఓకే, చాలా చాలా మంచి విషయం చెప్పారు. చాలా మందికి ఉపయోగపడే విషయం ఇది. మన ఇంట్లో కనీసం అంటే మొత్తం ఫ్యామిలీలో మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాయి, చాలా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. కానీ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒకళ్ళన్నా ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు, లేదా మనం చుట్టాలందరూ గ్యాదర్ అయినప్పుడు ఒకళ్ళన్నా ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు, ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు, మెల్లగా చెప్పొచ్చు కదా అని మనం కనీసం ఒక్కసారైనా రోజులో అంటాం. మరి వాళ్ళకి పరిహారం చెప్పారు గురువు గారు. ఒకసారి పాటించి చూడండి, ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ లభిస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.